ఫస్ట్ స్టార్టింగ్ అయితే అసలు మార్క్స్ అసలు వచ్చేవి కావు. అందరూ 20, 21, 22 అటెంప్ట్ చేస్తుంటే నేను 12, 13 అట్లనే అటెంప్ట్ చేసేవాడిని. తర్వాత ప్రాక్టీస్ చేసి క్వశ్చన్ని ఓన్లీ ఒకటేసారి చదివి ఆ తర్వాత దానికి వెంటనే షార్ట్ కట్ ఉపయోగించి ఆన్సర్ చేయడం, అది ప్రాక్టీస్ ద్వారా పాసిబుల్ అయింది. సో అలా ప్రాక్టీస్ వల్ల మీకు ఇవి రెండు కూడా ఈజీ అయిపోయింది. అండ్ మీరు అన్నట్టుగానే ఒక పాయింట్ అన్నారు కదా ఇంతసేపు, ప్రాక్టీస్ చేయకముందు నాకు చాలా తక్కువ మార్క్స్ వచ్చేవి అని. ఆ మార్క్స్ చూసినప్పుడు ఎప్పుడు డిమోటివేట్ అవ్వలే? లేదు, ఎందుకంటే యాక్చువల్గా స్టార్టింగే కాబట్టి నేను కొంచెం డిమోటివ్ ఏం అవ్వలేదు. ఆబ్వియస్లీ అందరినీ అడిగి కనుక్కుంటా ఉన్నాం, మీకు ఎన్ని అటెంప్ట్ చేశారు, ఎన్ని వస్తున్నాయని. సో వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని, నా ఫ్రెండ్స్ ఉన్నారు బ్యాంకింగ్ ఫ్రెండ్స్, వాళ్ళ దగ్గర నుంచి మేము కలిసి చదివేవాళ్ళం. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా హెల్ప్ తీసుకొని కొంచెం అయిపోయింది. ఓకే. అండ్ ఎస్పెషల్లీ ఎగ్జామ్స్ లో మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కదా, సో దానికి చాలా మంది స్టూడెంట్స్ భయపడిపోతూ ఉంటారు. మీరు ఎలా హ్యాండిల్ చేశారు? యాక్చువల్లీ ఇది మెయిన్, ఎందుకంటే కరెంట్ అఫైర్స్లో నెగిటివ్ ఉంటుంది, కానీ చాలా ఏంటి నేను కొంచెం రిస్క్ అయితే తీసుకున్నా కరెంట్ అఫైర్స్లో. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ చదువుకున్నది వచ్చింది, కానీ మ్యాక్సిమం అయితే చదువుకోనివి ఉన్నాయి. సో అందులో నేను 50-50 ఉన్నాయి, 70-30 ఛాన్సెస్ ఉన్నాయి. అవి కూడా కొన్ని పెట్టాను. సో కొన్ని రైట్ అయినాయి, కాబట్టి అది కొంచెం నాకు హెల్ప్ఫుల్ అయింది అది కూడా.